జెండా సభకి అసలు జనాలే రాలేదు. అటు టీడీపీ జనసేన సభ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని మంత్రులతో పాటు మరికొంతమంది నేతలు కూడా అంటున్నారు. అధికార పార్టీ నేతల నుంచి చాలా స్ట్రాంగ్ గా ఈ సభకి సంబంధించిన కౌంటర్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఎవరైతే కామెంట్ చేశారో ఆ మంత్రుల్ని ఒకసారి మీడియా ముఖంగా మీ శాఖ ఏంటని అడగండి. వెంటనే తడుముకోకుండా పక్కవాడు ఇంకా చూడకుండా నా శాఖ ఇదేని చెప్పే మంత్రి ఎవడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో ఇవాళ? దానికి సిగ్గుపడాలి వాళ్ళు. ఇవాళ మీకు ఒక పోర్ట్ఫోలియో ఇస్తే మీ పోర్ట్ఫోలియో అంటే మీకు తెలియదు, మీ యొక్క శాఖకి మీరు ఏం చేశారో మీకు అస్సలు తెలియదు, మీరు ఎందుకున్నారో మీకు ఏమీ తెలియదు. మీకున్న ఎజెండా ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తిట్టాలి. అంతకుమించి వీళ్ళకి ఎజెండా ఏంటి? వాళ్ళకి రాజకీయ పార్టీ అయిన తర్వాత వాళ్ళు సభలు పెడుతున్నారు. వాళ్ళు అధికారం దుర్వినియోగం చేస్తూ సభలు పెడుతున్నారు, చూస్తున్నాం. సిద్ధమని మొదలుపెట్టారు. దేనికి సిద్ధం, ఎందుకు సిద్ధం ఏంటో ఆయనకు తెలియదు. ఆ సిద్ధానికి అర్థం ఏంటో తెలియదు. అర్థం తెలియకుండా సిద్ధం అని చెప్పేసి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ఎక్కడైనా ఒకసారి సభ పెడితే 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుల నిండా బలవంతాన ఇళ్ళకి పోయి వాలంటీర్లు కూర్చోబెట్టుకుని వాళ్ళ ద్వారా మీరు ఈ సభకు రాకపోతే రేపొద్దున మీకు పెన్షన్ ఇవ్వము, మీరు ఈ సభకు రాకపోతే మీకు వచ్చే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకం ఏదైనా ఉంటే దాన్ని కట్ చేస్తాము అని బెదిరించి వాళ్ళని బలవంతాన డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కిస్తారు. బెదిరించి ఇప్పుడు ఆగట్లేదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మందు తాగేవాడితే మందు క్వార్టర్ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి బస్సు ఎక్కించుకుని తీసుకుని పోయి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. వాళ్ళు వచ్చి మా సభల గురించి మాట్లాడతారండి. నిన్న జరిగిన సభను చూసి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక భయంలో నుంచి వచ్చినటువంటి పదం అది. ఆ సభ అట్రప్లాపు. ఇప్పుడు మీడియా వాళ్ళు చూశారు కదా, మీరు వాడెవడో మాట్లాడవలసిన లేదు, మీడియా చూసింది కదా. మీడియా వాళ్ళని అడుగుతున్నాను, చెప్పండి. ఏ ఒక్క మీడియా అయినా సరే నిన్న జరిగినటువంటి సభ వాళ్ళ ప్రకారం వాళ్ళ భాషలో మాట్లాడదాం. అసలు రాజకీయ సభలు అట్రప్లాపులు అంటే సూపర్ ఇట్లా నాకు తెలియదు, కానీ వాళ్ళ భాషలో మాట్లాడదాం. ఎవరైనా ఒక్క మీడియా నుంచి, ఈవెన్ వాళ్ళ సాక్షిశాలను కూడా అడుగుతున్నాను, వాళ్ళ సాక్షి రిపోర్టర్లను కూడా గుండె మీద చేసుకుని చెప్పనండి నిన్న జరిగినటువంటి సభ ఏ రకంగా జరిగిందో. అందుకని ఈ సోకాళ్ళు ఏదో బ్యాచి వాళ్ళ ఎజెండానే జనసేన పార్టీ అధినేతని, తెలుగుదేశం పార్టీ అధినేతని తిట్టడం, అంతకుమించి వాళ్ళకి ఎజెండా లేదు. వాళ్ళ గురించి మనం పొద్దున్నే ఎందుకంటే చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు.